ఇరిగేషన్ శాఖలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీటిపారుదల శాఖలో అత్యంత కీలకమైన ఈఎన్సీ పదవిలో ఉన్న జి అనిల్ కుమార్ పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనకు ఎలాంటి పోస్టింగ్ కేటాయించకుండా తక్షణమే ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. అధికారికంగా ఈ బదిలీని పరిపాలనా సౌలభ్యం కోసం చేసినట్లు పేర్కొన్నప్పటికీ మేడిగడ్డ బ్యారేజ్ గ్రౌండింగ్ వ్యవహారం, ఇటీవల ఏసీబీకి పట్టుబడిన ఓ అధికారి శ్రీధర్తో అనిల్ కుమార్ కు ఉన్న సంబంధాలు, శాఖలోని కీలక సమాచారం లీక్ అవుతోందన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ వేటు పడినట్లు తెలుస్తుంది. ఆయన స్థానంలో చీఫ్ ఇంజనీర్ ఎంక్వైరీస్ ఈఎన్సీ అడ్మిన్ గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న మహమ్మద్ అహ్మద్ హుస్సేన్ కు ఈఎన్సీ పోస్టుకు కూడా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మహమ్మద్ హుస్సేన్ ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ హఠాత్తు బదిలీ వెనుక బలమైన కారణాలు ఉన్నాయని ఇరిగేషన్ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇటీవల అవినీతి నిరోధక శాఖకు చిక్కిన అధికారి శ్రీధర్తో అనిల్ కుమార్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా ప్రభుత్వానికి కీలక సమాచారం అందినట్లు తెలుస్తుంది. దీంతో పాటు నీటిపారుదల శాఖకు సంబంధించిన అత్యంత రహస్యమైన ముఖ్యమైన సమాచారం బయటకు లీక్ అవుతుందని, దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి రాసే లేఖలు ముందుగానే బీఆర్ఎస్ నేతల వద్దకు చేరడం, కీలక సమాచారం వంటివి బయటకు వెళ్లడంపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ రెండు ప్రధాన కారణాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, శాఖలో ప్రక్షాళన దిశగా ఇది తొలి అడుగు అని భావిస్తున్నారు. ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి రిపోర్టు చేయమనడం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది. ఇరిగేషన్ శాఖలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీటిపారుదల శాఖలో అత్యంత కీలకమైన ఈఎన్సీ పదవిలో ఉన్న జి అనిల్ కుమార్ పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనకు ఎలాంటి పోస్టింగ్ కేటాయించకుండా తక్షణమే ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. అధికారికంగా ఈ బదిలీని పరిపాలన సౌలభ్యం కోసం చేసినట్లు పేర్కొన్నప్పటికీ మేడిగడ్డ బ్యారేజ్ గ్రౌండింగ్ వ్యవహారం, ఇటీవల ఏసీబీకి పట్టుబడిన ఓ అధికారి శ్రీధర్తో అనిల్ కుమార్ కు ఉన్న సంబంధాలు, శాఖలోని కీలక సమాచారం లీక్ అవుతుందన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ వేటు పడినట్లు తెలుస్తుంది. ఆయన స్థానంలో చీఫ్ ఇంజనీర్ ఈఎన్సీ అడ్మిన్ గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న మహమ్మద్ అహ్మద్ హుస్సేన్ కు ఈఎన్సీ పోస్టు కూడా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అహ్మద్ హుస్సేన్ ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ హఠాత్తు బదిలీ వెనుక బలమైన కారణాలు ఉన్నాయని ఇరిగేషన్ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇటీవల అవినీతి నిరోధక శాఖకు చిక్కిన అధికారి శ్రీధర్తో అనిల్ కుమార్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా ప్రభుత్వానికి కీలక సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో పాటు నీటిపారుదల శాఖకు సంబంధించిన అత్యంత రహస్యమైన ముఖ్యమైన సమాచారం బయటకు లీక్ అవుతోందని, దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి రాసే లేఖలు ముందుగానే బీఆర్ఎస్ నేతల వద్దకు చేరడం, కీలక సమాచారం వంటివి బయటకు వెళ్లడంపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ రెండు ప్రధాన కారణాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, శాఖలో ప్రక్షాళన దిశగా ఇది తొలి అడుగు అని భావిస్తున్నారు. ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి రిపోర్టు చేయమనడం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, ఇరిగేషన్ శాఖలో ఈఎన్సీగా ఉన్నటువంటి జి అనిల్ కుమార్ పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఇది చాలా పెద్ద పరిణామంగా మనం చూడాలి. ఎందుకంటే కాళేశ్వరం సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ మొత్తానికి ఇరిగేషన్ శాఖలో జరుగుతున్నటువంటి ఇష్యూలో ఒక కీలకమైనటువంటి సమాచారాలు బయటకు వెళ్తున్నాయన్నటువంటి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది. అందుకని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఇప్పుడు దాంట్లో జరుగుతున్నటువంటి ప్రతి మినిట్ టు మినిట్ బయటికి లీక్ అవుతుంది అన్నటువంటి సమాచారం కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కూడా
ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి ఆలోచన వచ్చిన నేపథ్యంలోనే ఈఎన్సీగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ మీద బదిలీ వేటు అయితే ఈ మధ్య కాలంలో మనం చూసాం హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ముఖ్యులు కావచ్చు, లోపట ఉన్నటువంటి అధికారులు సమాచారం అందిస్తున్నారు, మీరు చెప్పకపోతే మాకు తెలియదా అన్నట్టుగా హరీష్ రావుతో పాటు పలువురు నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇది ప్రతిపక్షాలకు ఎలా లీకులు అవుతున్నాయి, ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్లు బయటికి ఎలా వెళ్తున్నాయి, ఎందుకు వెళ్తున్నాయి? ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పిన్ పాయింట్ గా పవర్ పాయింట్ ఇష్యూ చేశాడు. అంతకంటే ముందు ఈ మెడిగడ్డ మీద కానీ, ఈ మొత్తం జరిగినటువంటి పరిణామాలు కానీ, పగుళ్ల మీద కావచ్చు, ఈ ఓవరాల్ గా కాళేశ్వరం అనేటువంటి ఇష్యూ మీద కేంద్రానికి చాలా సార్లు కూడా ఈ విషయం మీద ఫిర్యాదు కూడా చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రతిపక్షాలకు కావచ్చు, లేదంటే ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి కదలిక కావచ్చు ఎందుకు బయటికి వెళ్తుంది అన్నటువంటి విషయం మీదనే ప్రధానంగా దృష్టి పెట్టారు. అందుకే నీటిపారుదల శాఖలో అత్యంత కీలకమైనటువంటి ఈఎన్సీ జనరల్ అనేది చాలా కీలకం. దానిలో ఈ పదవిలో కొనసాగుతున్న అనిల్ కుమార్ మీద ప్రభుత్వం వేటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయనకి ఎలాంటి పోస్టింగ్ కూడా కేటాయించకుండా తక్షణమే ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశాలు ఇస్తూ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. అధికారికంగా ఈ పదవిలోని పరిపాలనా సౌలభ్యం కోసం చేసినట్టు కూడా బయటికి చెప్తున్నారు. బట్ మేడిగడ్డ బ్యారేజీ గ్రౌండింగ్ వ్యవహారం కానీ ఇటీవల ఏసీబీకి పట్టుబడిన ఓ అధికారి శ్రీధర్ తో అనిల్ కుమార్ కున్న సంబంధాలు ఇవన్నీ కూడా నిగ్గు తేల్చినటువంటి నేపథ్యంలో ఈ కీలక సమాచారం లీక్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇలాంటి వేటు వేసినట్టు కూడా తెలుస్తోంది. ఈయన స్థానంలో చీఫ్ ఇంజనీర్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ కానీ ఈఎన్సీ అడ్మిన్ గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మహమ్మద్ అమ్జద్ హుసేన్ కు ఈఎన్సీ ఈ జనరల్ డిపార్ట్మెంట్ పోస్ట్ ను అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్టుగా కూడా కాసేపు ఉత్తర్వులు అందాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా అమ్జద్ హుసేన్ ఈ పదవిలో కొనసాగుతారని కూడా చెప్తూ వస్తున్నారు. ఈ హఠాత్తు పరిణామం నేపథ్యంలో చాలా బలమైనటువంటి కారణాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసేటువంటి ప్రతి యాక్టివిటీ కానీ, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. కాళేశ్వరం కమిషన్ మీద జరిగినట్టు దాని మీద మొత్తం ఎంక్వైరీ చేసింది, జస్టిస్ ఘోష్ కమిషన్ వేసింది. దాని తర్వాత ఇప్పుడు 100 రోజుల పాటు ఎంక్వైరీ జరిగింది. మన రీసెంట్ గా కేసీఆర్ పిలిచారు, హరీష్ రావు పిలిచారు, ఈటల రాజేందర్ పిలిచారు. మొత్తం అంశం మీద కూడా ప్రతిదీ పిన్ టు పిన్ బీఆర్ఎస్ కావచ్చు, ఇతర పార్టీలకు కావచ్చు లీక్ అవుతున్నట్టు నేపథ్యం కూడా ఉంది. కానీ అంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం కమిషన్ వేసి ప్రతి అంశాన్ని, ఆ రోజు జరిగినటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంది ఈ ప్రభుత్వం. అలాంటిది ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి స్టెప్ ని అబ్జర్వ్ చేస్తూ బయటికి లీక్ అవుతున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి నేపథ్యంలోనే ఈ వేటు పడిందన్నటువంటి చర్చ జరుగుతుంది. ఈ హఠాత్ పరిణామంతో ఇరిగేషన్ శాఖలో ఉన్న మిగతా అధికారులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల అభివృద్ధికి సంబంధించినటువంటి అధికారులు చాలా మంది కూడా దొరికారు. శ్రీధర్ తో పాటు ఈ అనిల్ కుమార్ కూడా సత్సంబంధాలు ఉండడం కూడా ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే శ్రీధర్ ఇంట్లో కొన్ని కోట్ల రూపాయలు, ఒక చిన్నపాటి ఆ అధికారి ఇంట్లోనే ఇరిగేషన్ శాఖలో పనిచేసినటువంటి వ్యక్తి ఇంట్లోనే ఇట్లా 10 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు దొరికిన నేపథ్యంలో ఇక అనిల్ కుమార్ కు ఎంత గుర్తుంటాయి అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున బయట చర్చ జరుగుతున్న నేపథ్యం ఉంది. అందుకనే ఈయన మీద ముందస్తుగా ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నట్టుగా కూడా బయట వినపడుతుంది. బట్ ఏదైనప్పుడు కూడా నీటిపారుదల శాఖ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. త్వరలో చేయాల్సినటువంటి విషయాలు కావచ్చు, కొత్త ప్రాజెక్టుల విషయంలో కానీ, ఈ కాళేశ్వరం కమిషన్ జరుగుతున్నటువంటి రిపోర్టు విషయంలో కానీ, మనం ప్రెస్ మీట్ లో కూడా చూసాం రేవంత్ రెడ్డి ఈ నెల 30 వరకు కూడా దీని మీద కమిషన్ రిపోర్టు ఇవ్వబోతోంది. దీని మీద మొత్తం కొలికి వస్తుంది అనే విషయం కూడా చెప్పడం జరిగింది. బట్ ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ ని ఈ రకమైనటువంటి వేటు వేయడం అనేది ఖచ్చితంగా అది ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఊపిరి పీల్చుకున్నట్టుగా కూడా వాళ్ళు భావిస్తున్నారు. కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసే లేఖలు ముందుగానే బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇతర నేతలకు అందడం అనేది కూడా చాలా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అందుకనే ఈ 2 ప్రధాన కారణాలను పరిలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా బీఏడీకి రిపోర్ట్ చేయమని చెప్పడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి కారణంగా చూడాలి. బట్ ఏదైనా కూడా కాళేశ్వరం కమిషన్ తోటే ఈ మొత్తం వ్యవహారం మొత్తం కూడా ఆయన మెడకు చుట్టుకున్నట్టుగా మనం భావించాల్సింది. శ్రీధర్ గాని, అనిల్ కుమార్ ఈయన గాని మొత్తం కూడా ఇంకెంతో మంది ఉన్నారు, 10ల సంఖ్యలో కింది స్థాయి అధికారులను కూడా బయట చెప్తున్నారు. బట్ చూడాలి తర్వాత మరికొంతమంది మీద వేటులు పడతాయా, ఏంటనేది ఈయనకే పరిమితం అవుతుందని మనం చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ నరేందర్.